మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుంటే, ఈ లోకంలో ఒక వెలుగు వలె ప్రకాశించాలంట. అలా అని ఎందుకు దేవుడు ఈ వాక్యంలో చెప్పాడంటే, యాజ్ యూ కెన్ సీ, ఒక చీకటిలో ఒక క్యాండిల్ పెడితే అది ఎంత వెలుగుని తీసుకొస్తుందో, యాజ్ ఏ క్రిస్టియన్ వీ షుడ్ బి లైక్ దట్. అంటే మనం ఒక కొవ్వొత్తిలాగా వెలుతురు అనేది తీసుకురావాలి. వితౌట్ ద సిన్ లివ్ లైక్ ఏ ట్రూ క్రిస్టియన్. డార్క్నెస్ ఇస్ ఫిల్డ్ ఇన్ దిస్ వరల్డ్. మనం చూసుకుంటే చీకటి చాలా వరకు ఈ లోకంలో సంచరించింది. అంటే అది ఎలాంటి చీకటి? పాపముకు సంబంధించినది, భయానికి సంబంధించినది, మూర్ఖత్వానికి సంబంధించినది, అలాగే స్వార్థానికి. ఇలా మోసాలతో, ఇలా పాపాలతో నిండిన ఈ లోకంలో మనం ఎలా ఉండాలండి? వీ షుడ్ షైన్ లైక్ ఏ క్యాండిల్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఒక కొవ్వొత్తు ఎంత వెలుతురు తీసుకొస్తుందో అంత ప్రకాశించే కాంతిలాగా మనం ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు ఏమన్నాడంటే, యేసుప్రభు వారు, నేను ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నాను. దేవుడు ఎలా అయితే వెలుగై ఉన్నాడో ఆయన యొక్క వెలుగు మార్గంలో మనం నడవాలని నేను చెప్తున్నాను. కాబట్టి లైట్, మనం ఎప్పుడైతే ప్రకాశించే కాంతిలా ఉంటామో మనం ఒక చేంజ్ అనేది తీసుకురాగలం. మనం మనల్ని చూసి వేరే వాళ్ళు మారాలనుకోవాలి, కానీ మనకులాగే వాళ్ళు కూడా చీకటిలో బ్రతకాలని అనుకోకూడదు. ఎలా అంటే మన యొక్క ఫెయిత్ వాళ్ళకి కనిపించాలి. ఒక మాటలో కానీ, మన యొక్క బిహేవియర్లో కానీ, మన యొక్క బంధాల్లో కానీ, మన యొక్క హానెస్టీలో కానీ మనం వాళ్ళకి వెలుగై ఉండాలి. ఎప్పుడైతే మనం మన యొక్క జీవితంలో ఇలా బ్రతుకుతామో, హూ ఆర్ లివింగ్ ఇన్ ద డార్క్నెస్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని మారడానికి ట్రై చేయండి. కాబట్టి మనం అనుకోవచ్చు, మన యొక్క లైట్ అంటే మన లైట్ ఎక్కడ షైన్ అవుతుందంటే, లెట్ ద లైట్ షైన్ ఇన్ ద గుడ్ థింగ్స్. అంటే అలా చీకటిలో ప్రకాశిస్తున్నామా, లేదంటే భయంలో, లేదంటే పాపంలో, అంటే దేవునికి తెలియకుండా మనం పాపంలో బ్రతుకుతున్నామా? గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ వన్ అండ్ ద జడ్జ్మెంట్ కమ్స్ వెన్ ద టైం కమ్స్. అంటే సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సమాధానం అనేది ఇస్తాడు. కాబట్టి మన యొక్క లైట్ ఎక్కడ షైన్ అవుతుంది? డిస్కరేజ్మెంటా, లేదంటే సీక్రెట్ సిన్నా, లేకపోతే భయంలోనా, లేకపోతే మోసంలోనా? ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద డార్క్నెస్ యాజ్ ఏ క్రిస్టియన్, ప్లీజ్ ఫైండ్ ద లైట్ ఇన్ ద క్రైస్ట్. కాబట్టి ఎవరైతే ఇంకా పాపంలో కూరికి ఉన్నారో, యాజ్ ఏ క్రిస్టియన్, బీ ద లైట్, చెక్ యువర్ సెల్ఫ్ అండ్ చేంజ్. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దేవునికి దగ్గరగా అవ్వడానికి చూసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.